तव स्तरम् वाचे वाचे वामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ शान्ति 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 चित्रं देवानामुदगादनीकं चक्षुरमित्रस्य वरुणस्य अग्नेः आप्राद्यावा पृथिवी अंतरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च स्वाहा। चित्रं देवानाम, चित्र है देव, देवों का देव महादेव। ओम चित्र है, विचित्र है। हे ओम, ఓం కు ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, ఆచార్యులకు, గురువులకు వందనాలు. పెద్దలకు, మాతాపితలకు వందనాలు. శ్రేయోభిలాషులకు, మిత్రులకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు, మిత్రులు, సుమిత్రులారా, అంతా చిత్రమే, కనిపించేదంతా విచిత్రమే. చిత్రం, విచిత్రం. భగవంతుని ఈ వ్యవస్థ, ఈ ప్రకృతి, ఈ జగత్తు, ఈ సృష్టి అంతా ఆ స్రష్ట యొక్క చిత్రం, చిత్రలేఖనం, చిత్రకళ. ఇది చిత్రకళ. ఆ పరమ చిత్రకారుని చిత్రకళ. ఈ చిత్రాన్ని, ఈ విచిత్రాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుని ఈ చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మన చరిత్రను మార్చుకోవాలి. చిత్రం అర్థం కావాలంటే చరిత్ర మారాలి. మన చరిత్ర అంటే మన వ్యవహారం. మన చరిత్ర అంటే మన క్యారెక్టర్, మన గుణ కర్మ స్వభావాలే మన చరిత్ర. ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి. మన చరిత్రను అర్థం కావాలి. మన చరిత్ర అర్థమైనప్పుడు భగవంతుని ఆ చిత్రం, ఆ విచిత్రం అర్థమవుతుంది. అసలు మానవ దేహమే ఒక చిత్రం. ప్రతి దేహం, ప్రతి ప్రాణి చిత్రమే. ప్రతి వృక్షంలోని భాగాలు కూడా చిత్రం ఉంది, చిత్రకళ ఉంది. అది ఎందుకు, ఇది ఎందుకు, అలా ఎందుకు, ఇలా ఎందుకు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆ చిత్రకారుడు, ఆ చిత్రగుప్తుడు గుప్తంగా ఉండి చిత్రమైన, విచిత్రమైన కార్యాలు చేసే ఆ స్రష్ట, ఆ ద్రష్ట, ఆ దృష్టి, పరమ దృష్టి, పరమ సాక్షి, జగత్ సాక్షి పరమపిత పరమాత్మకే తెలుసు.
ఎంత అర్థం చేసుకున్నా అర్థం కాని చిత్రం ఈ సృష్టి. సృష్టిని అర్థం చేసుకోవాలంటే మన దృష్టి సరిగా ఉండాలి. మన దృష్టి, మన చూసే చూపు సృష్టి ఊరికే అర్థం కాదు. మన ఆలోచన, మన దృష్టి, మన ప్రయత్నం, మన జ్ఞాన విజ్ఞానం, దర్శనం, ఈ దర్శనం, స్పర్శనం, భాషణం, సంభాషణం, ఇదంతా మన చరిత్ర. అన్నీ బాగున్నప్పటికీ మన ఆలోచన విధానం సరిగా లేకపోతే, మన దృష్టి సరిగా లేకపోతే ఈ సృష్టి ఏమీ అర్థం కాదు. చిత్రాతి విచిత్రం. అందుకే చిత్రం దేవానాం ఉదగాదనీకం చక్షురమిత్ర సువర్ణస్య ఆప్రాద్యావ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతస్తస్తుషశ్చ జగతస్తస్తుష జగతః చర జగత్ తస్తుష అచర జగత్ చరము అచరము జగతః తస్తుష. ఈ చరాచర జగత్తు ఆ భగవంతుని యొక్క చిత్రం. భగవంతుని పేరే చిత్ర. చిత్రం దేవానాం. చిత్రదేవుడు. చిత్రదేవుడు భగవంతుని పేరు అది. చిత్ర దేవ, చిత్రం దేవానాం. ఇది అర్థం కాక ఋషులు మహర్షులు కూడా నివ్వెరపోయారు. చాలా ఆశ్చర్యం, ఆశ్చర్యాస్పదం. ఎంత ప్రయత్నించినా అంతు దొరకని అగాధం, మహాసాగరము ఈ భగవంతుని యొక్క వ్యవస్థ. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఏమి చెప్పలేకపోయినారు. ఏ ఋషి, ఏ మహర్షి కూడా చెప్పలేని స్థితి. ఎందుకంటే ఆత్మ యొక్క శక్తి, సామర్థ్యం, అవగాహన సామర్థ్యం అంతా కూడా పరిమితం, సీమితం. అంతకు మించి ఏమి చేయలేని స్థితి. ఏమి చేయలేని స్థితి. అందుకే చిత్రం అన్నారు. ఈ చిత్తమే ఒక చిత్రం. నిజానికి ప్రతి చిత్తము, ప్రతి మనస్సు అదొక విచిత్రం. చిత్తమే అర్థం కాలేదు భగవంతుని, ఈ చిత్రం ఎలా అర్థమవుతుంది? మన చిత్తం మనకే తెలియదు. చిత్రం అర్థం కావాలంటే చిత్తమే చిత్రం. నా మనసు గురించి నాకే తెలియదు, నా చిత్తం గురించి నాకే తెలియదు. ఈ చిత్తములో ఎన్ని సంస్కారాలు ఉన్నాయో, ఎన్ని అలలున్నాయో, ఎన్ని ఆలోచనలున్నాయో, అలల వలలున్నాయి. అలల వలలు వల ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. లంకెలు ఉంటాయి. లింకులు, లంకెలు ఈ వలలో. ఇదొక మత్స్యజాలము, చేపలు పట్టే వల. ఆలోచనల వలలు. ఈ ఆలోచనల వలలే చేపలు పట్టే వలలు. ఈ ఆలోచన వలలే చేపలు పడతాయి. ఆలోచనల ఈ వలలలోనే చిక్కుకుంటుంది చేప. ఆ చేపే ఆత్మ.
మత్స్యజాలములో చేపల వలలో ఇరుక్కుపోతుంది, విలవిలలాడుతుంది, తన్నుకుంటుంది. అలాగే ఈ జీవుడు కొట్టుమిట్టాడుతున్నాడు, ఇరుక్కుపోయినాడు ఆలోచన వలలు. ఆ వలల్లో చిక్కుకున్న తర్వాత ఇక ఏమి చేయలేని పరిస్థితి. వల బలహీనంగా ఉంటే, చేప బలంగా ఉన్నప్పుడు, పెద్ద చేప అయినప్పుడు వలను తెంచుకోవచ్చు. వల బలంగా ఉన్నప్పుడు ఆ చేప ఏమి చేయజాలదు. బలమైన వలలు, అలల వలలు. అందుకే మన చిత్తమే చిత్రం. భగవంతుడు మనకిచ్చిన ఈ చిత్తము చాలా చిత్రమైనది. ఇది మహాసాగరం, అలల కడలి, ఆందోళనల కడలి, అలజడుల కడలి ఈ చిత్తం, ఈ మనస్సు. ఈ కర్మఫల వ్యవస్థ చిత్రం. కర్మ ఫలం అర్థం కావాలంటే చిత్తములోని చిత్రాలు అర్థం కావాలి. ఆలోచనల చిత్రాలు, చిత్రకళ. ఆలోచనలే ఓ కళ, ఆలోచించడమే కళ. ఆలోచనల కళలు గీయడం రావాలి. ఆలోచనలతో జీవిత చిత్రాన్ని గీసుకోవడం రావాలి. ఆలోచనలే సంస్కారాలకు మూలం. వృత్తులే యోగశ్చిత్త వృత్తి నిరోధ. యోగం అంటేనే అది. యోగ కళ, యోగ చిత్రకళ. యోగములో ఉండడమే కళ, భోగములో ఉండడమే వల. యోగంలో ఉంటే, దాన్ని ఆస్వాదిస్తే, అనుభవిస్తే అది కళ, అది నైపుణ్యం. యోగంలో ఉండడం రావాలి. చిత్తములోని చిత్ర విచిత్రమైన ఆ చిత్రాలు, అలల వల్లను అదుపులో పెట్టుకోవాలి. ఆ అలల ఆలోచనల, అలల వలలలో కాకుండా చేప బయట ఉండాలి. చేప వలల్లో చిక్కుని ఉండకూడదు, వలకు బయట ఉండాలి. అదే యోగ కళ. ఆ వలను కూడా అదుపులో ఉంచుకోవాలి. యోగ చిత్త వృత్తి నిరోధ. చిత్తములో ఉన్న వృత్తులను అదుపులో ఉంచుకోవడం రావాలి. అది వచ్చినాడు మన చరిత్ర బాగుంటుంది. చిత్తం బాగుంటే చరిత్ర బాగుంటుంది. చరిత్ర బాగుంటే ఆ చిత్రం అర్థమవుతుంది, విచిత్రం అర్థమవుతుంది. ఆ విచిత్రమే కర్మఫలం. ఎందుకు ఈ జన్మ వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవరిచ్చినారో, ఎవరు తెచ్చుకున్నారో, ఇదంతా ఒక మహాసాగరం. గంభీరమైన లోతైన సాగరం, మహాసముద్రం. సముద్రం గంభీరంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బయట చూస్తే ప్రశాంతమే. ఏ తాకిడి లేనప్పుడు, ఏ గాలి లేనప్పుడు, ఏ సుడిగుండాలు లేనప్పుడు అంతా ప్రశాంతంగానే కనిపిస్తుంది. సుడిగుండాలు, వాయుగుండాలు బయట కనిపించడం లేదు, కానీ లోపల, సముద్రం లోపల అలజడులు ఉంటాయి, నీటి ప్రవాహాలు ఉంటాయి. లోపల సుడిగుండాలు ఉంటాయి. అలాగే ఈ చిత్తంలో కూడా అంతే. బయట చూస్తే ప్రశాంతమే, కానీ అనంత ప్రశాంతుని ఆ
ఒడిలో నిజమైన శాంతి ఉంటుంది, నిజమైన ప్రసన్నత. అందుకే ఆ చిత్రదేవుని ఆ విచిత్ర దేవుని అర్థం చేసుకోవాలి, చిత్రగుప్తుని అర్థం చేసుకోవాలి, ఈ యమధర్మరాజును అర్థం చేసుకోవాలి. ఆ న్యాయకారి, పక్షపాతం లేని న్యాయం, దయాలు. ప్రతి దయ వెనుక న్యాయమే, ప్రతి న్యాయం వెనుక దయే. న్యాయం ఉంది అంటే దయ ఉంది, దయ ఉంది అంటే న్యాయం ఉంది. ఏ కర్మ ఫలితము, ఏ కర్మ పరిణామము, ఏ కర్మ ప్రభావము తెలియదు. కర్మల ప్రభావము, కర్మల పరిణామము, కర్మల ఫలితం. ఏ కర్మ ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు లేస్తుందో, ఏ కర్మ ఫలితం, ఏ కర్మ ఎప్పుడు అంకురిస్తుందో చిగురిస్తుందో తెలియని స్థితి. ఏ కర్మ ఫలితమో ఈ జన్మ, ఇంకా ఎంత భోగించాలో, ఎంత అనుభవించాలో తెలియదు. అందుకే చిత్తములో ఉన్న చిత్రాలను, ఆలోచనల అలలను అర్థం చేసుకోవాలి. ఎవరి చిత్తం వారికి తెలుసు, ఎవరి చరిత్ర వారి చేతుల్లోనే ఉంటుంది. చిత్తం, చిత్రం, చరిత్ర, ఇది అర్థం కావాలి. మరొకరికి అర్థం కాదు, ఇద్దరికీ తెలుసు. నా సంగతి నాకే తెలుసు, లేదా భగవంతునికి తెలుసు. నా చిత్తం గురించి నాకు తెలిసింది చాలా తక్కువ, చాలా 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 స్వల్పం. అనల్పం అంతా అనంతుని దగ్గర ఉంటుంది, అది అనల్పం, నేను అల్పం. కాబట్టి ఆ చిత్రదేవుని అర్థం చేసుకోవాలి. చిత్రదేవుని అర్థం చేసుకోవాలంటే నా చిత్తం నాకు బాగా తెలియాలి. అందుకే ఈ ప్రయత్నం. యోగ సాధన యొక్క ఉద్దేశం ఇదే. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎన్ని పాటించినా ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎన్ని పాటించినా అనుకున్నది జరగడం లేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్నో విఘ్నాలు, ఎన్నో వైఫల్యాలు, ఎన్నో సాఫల్యాలు. వైఫల్యాలకు, సాఫల్యాలకు, ఫలితాలకు, దుష్ఫలితాలకు, సుఫలితాలకు, సఫలాలకు, సఫలమా సుఫలమా, దుష్ఫలమా. ఎన్ని అలజడులు, ఎన్ని అలలు, ఎన్ని వాయుగుండాలు, ఎన్ని సుడిగుండాలు, ఎన్ని తుఫాన్లు, ఎన్ని సునామీలు, అగ్నిపర్వతాలు, భూకంపాలు అన్నీ నాలోనే ఉన్నాయి. బయట చూడడానికి సంకేతాలు మాత్రమే, అవి గుర్తులు మాత్రమే, హెచ్చరికలు మాత్రమే. బయటంతా హెచ్చరికలే నాలో ఉన్న స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. నా లోపలి లోకములో ఉన్న ఆ ప్రపంచమే బయట కనిపిస్తుంది. నిజానికి బయట ఉన్నది అదే నాలో ఉన్నది. నాలో ఉన్నదే చాలా లోతు, నాలో ఉన్నదే విశాలం, నాలో ఉన్న ప్రపంచమే చిత్రం. అంతరంగ లోకం, అంతర్లోకం. నా అంతర్లోకంలో ఎంతో ప్రయత్నం చేయాలి, నా అంతర్లోకంలో అంతర్యాత్ర చేయాలి. అంతరయానం, అంతర్యానమే బాగా చేయాలి. బయట ప్రయాణాలు చాలు. ప్రపంచంలో అదే ఆకాశం, అదే నేల, అదే గాలి, అదే పచ్చదనం, అంతా అదే. ఎక్కడ చూసినా అదే. ఇదే అంతము లేనిది, అంతు దొరకదు. బయట ప్రపంచంలో, లోపల ప్రపంచంలో ఇంకా ఎంతో ప్రయాణం చేయాలి. అది ఎంతో లోతు. అంతర్లోకమే వింత. నిజానికి వింత లోకం ఎక్కడా లేదు. బయట ఉన్న వింత లోకం కొంతే అది.
అసలు అనంతలోకం, అంతర్లోకం, నాలో ఉన్న లోకమే అనంతం. ఇక అనంతుని లోకం అది ఎంతో అంతు దొరకదు. అంతు దొరకని ఈ అనంత లోకంలో అనంతుని కోసం వెతుకుతున్నాం. అర్థం చేసుకోవడం కొరకే, నా గురించి నాకు తెలియాలి. అసలు ఇంత చిత్ర విచిత్రమైన ప్రపంచం నాకు అర్థం కావాలి. హే పరంపిత పరమాత్మ, హే కర్మఫలదాత, హే ప్రభు, హే పరమశక్తి, హే న్యాయకారి ప్రభు, నీ స్థూల జగత్తే ఇంత చిత్రమైతే నీవెంత చిత్రమో విచిత్రమో ప్రభు. ఎంతని తెలుసుకోవాలి, ఇంకెంత తెలుసుకోవాలి, ఎంతెంతో ఉంది, ఇంకెంతో ఉంది. నాకు తెలిసింది కొంతే. ఎన్నో వింతలున్నాయి, అంతా వింతే. తెలిసింది కొంతే, తెలిసింది చాలా చాలా తక్కువ. నీ ప్రపంచం, నీ వ్యవస్థ, నీ గుణకర్మ స్వభావం గురించి ఏమని వర్ణించాలి ప్రభు? హే అనంత గుణగణ భూషిత, హే సచ్చిద అనంతానంద ఆనంద ఘన, హే ప్రభు, నేను వర్ణించలేను. నీ చరిత్ర గురించి, నీ గుణకర్మ స్వభావం గురించి నేను వర్ణించలేను, చిత్రించలేను. హే ప్రభు, చాలా అర్థం కావాలి. నా గురించి నేను బాగా అర్థం చేసుకోవాలి ప్రభు. ఎన్నో అనుకుంటున్నాను, అనుకోనివి అవుతున్నాయి, అనుకున్నవి కావడం లేదు. అన్నీ సమస్యలే, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో బాధలు, ఎన్నో లోపాలు, ఎన్నో తాపాలు. హే ప్రభు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను ప్రభు. ఏవో అలజడులు, ఏవో అలికిడులు, ఆందోళనలు, అంతా చిత్రమే, విచిత్రమే. హే పరంపిత పరమాత్మ, ఏ కర్మ ఫలితము ఈ జన్మ దొరికింది, ఏ కర్మ ఎలా పనిచేస్తుందో తెలియదు. ఎన్నో కర్మలు, అనేక జన్మల్లో అనేక కర్మలు, అసంఖ్యాకమైన కర్మలు ఉన్నాయి. ఇంకా ఎన్ని జన్మలు, ఇంకెంత ఈ జైలు శిక్ష, ఈ కారాగారం, ఈ కారావాసం. జన్మించడమే ఒక కారావాసం. ఖైదీని అయిపోయినాను ప్రభు, నేను ఒక ఖైదీని. ఈ శరీరం అనే ఈ పంజరంలో ఉన్నాను. పంజరంలో బంధించబడిన పక్షిని నేను. ఇంకెన్ని పంజరాలు, ఎన్నెన్నో పంజరాల నుంచి వచ్చినాను. మూల లాంటి పంజరాలు, బురద లాంటి పంజరాలు, అశాంతి పంజరాలు, అద్భుతమైన పంజరాలు. ఇప్పుడు ఈ పంజరంలో ఉన్నాను. ఈ మానవ దేహం అనేది ఒక పంజరం, అస్థి పంజరం, ఎముకల గూడు. ఆ గూడులో ఎన్నో అవయవాలు, వ్యవస్థలు, అవస్థలు. ఈ సమస్తం అర్థం కావాలంటే ఈ వ్యవస్థను అర్థం చేసుకోవాలి. రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. శరీరం లోపల వ్యవస్థలు, లోపలి అంగాలు, బయటి అంగాలు, అవయవాలు. నా శరీరం గురించి, స్థూలమైన ఈ శరీరం గురించి అర్థం కాలేదు. ఇది రూపం, ఇది స్వరూపం, ఇది ఆకారం, ఇది ప్రకారం. ఇదంతా కూడా నీ వ్యవస్థ ప్రభు. ఏ జన్మ పాపము, ఏ జన్మ పుణ్యము తెలియని చిత్రమైన స్థితి, అస్తవ్యస్తమైన పరిస్థితి నాది ప్రభు. అర్థం కావాలి, ఇంకా అర్థం చేసుకోవాలి. అందుకే సాధన చేస్తున్నాను.
అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసముతో వైరాగ్యముతో నిరోధించాలని పతంజలి మహర్షి చెప్పడం జరిగింది. హే ప్రభు, ఆ పతంజలి మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ, వ్యాస మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ, ఇక నీతో మొరపెట్టుకుంటున్నాను ప్రభు. మార్గదర్శన చేస్తున్నారు మహర్షులు, ఋషులు. వారి సలహాలతో, వారి సహకారంతో, వారి మార్గదర్శనంలో ప్రయాణం చేస్తున్నాను. కానీ బయట ప్రయాణమే సాగింది ఇంతవరకు. ఎక్కడెక్కడ వెతికినాను స్థూలములో. స్థూల ప్రయత్నం చాలు, ఇక సూక్ష్మ ప్రయత్నం చేయాలి. అందుకే యోగ దర్శన మార్గదర్శనంలో ముందుకెళ్తున్నాను. ఈ కర్మ ఫల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. వ్యాస మహర్షి చెప్పినారు, యం కర్మగతి చిత్ర దుర్విజ్ఞాన. ఈ కర్మగతి చిత్రం దుర్విజ్ఞానం అన్నారు. ఎన్నో సందేహాలు వస్తున్నాయి ప్రభు. ఒక కర్మకు ఒక జన్మన, ఒక కర్మకు అనేక జన్మల. చేసిన కర్మ ఒకటి, ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క జన్మ. లేదా ఒక కర్మకి అనేక జన్మలు వచ్చినాయా, లేదా అనేక కర్మలు కలిపి అనేక జన్మల, అనేక కర్మలు కలిపి ఒక జన్మన. ఎన్ని కర్మలు కలిస్తే ఈ జన్మ వచ్చింది? అనేక కర్మలకు అనేక జన్మలైతే ఇంకెన్ని జన్మలు ఎత్తాలి? ఇంకెంత బరువు మోయాలి? ఇంకెన్ని పంజరాలు మార్చాలి? ఈ చిలుక పంజరంలో నుంచి మరొక పంజరం, మరొక పంజరం నుంచి మరొక పంజరంలో. స్వేచ్ఛ లేదా, స్వచ్ఛత లేదా, స్వతంత్రం లేదా ప్రభు? ఆత్మకు స్వతంత్రం అన్నావు, స్వతంత్రకర్త అన్నావు. ఎక్కడ స్వేచ్ఛ? నాకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? స్వతంత్రం ఎక్కడ ఉంది? స్వేచ్ఛ లేదు అంటే నేను స్వచ్ఛంగా లేనట్టే. నేను స్వచ్ఛంగా లేను కాబట్టి స్వేచ్ఛగా లేను. స్వేచ్ఛగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి. ఇంకా స్వచ్ఛత రావాలి, ఇంకా స్వచ్ఛంగా మారాలి, పావనం కావాలి, పునీతం కావాలి, పవిత్రం కావాలి. ఇక అనేక జన్మలు కాదు, ఒక జన్మే కావాలి. ఒక జన్మకు ఒక కర్మ కారణమైతే ఎన్నో కర్మలు చేసినాను, ఎన్నో పుణ్యకర్మలు, ఎన్నో పాపకర్మలు, ఎన్నో మిశ్రిత కర్మలు. ఇన్ని జన్మలు ఎత్తే ఓపిక నాకు లేదు ప్రభు. ఈ జనన మరణము, ఈ బంధనంలో, ఈ వలల్లో, ఈ మత్స్యజాలంలో ఉండే సహనం లేదు, శక్తి లేదు ప్రభు. ఇక చాలు. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క జన్మ వద్దు, అది సాధ్యం కాదు. ఇక మోక్షం ఎప్పుడు ప్రభు? ఒక కర్మకు ఒక జన్మ అయితే మోక్షం ఎప్పుడు? మోక్షం దొరకడం అసంభవమే అవుతుంది. ఈ పద్ధతి బాగలేదు ప్రభు, ఈ విధానం బాగలేదు, ఈ విధానం సరిపోదు, ఇది సాధ్యం కాదు. ఒక కర్మకు ఒక జన్మ కుదరదు, లెక్క కుదరదు. ఈ గణితం తప్పు. ఏ ప్రభు, వ్యాసమహర్షి ఈ విషయాన్ని వర్ణిస్తున్నారు. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగ. పతంజలి యోగ దర్శనంలో 13వ సూత్రం. సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగ. జాతి, ఆయు, భోగాలకు కారణం తద్విపాక, కర్మాశయం విపాకం, కర్మాశయ పరిపక్వ స్థితి. పాపం పుణ్యం పంట పండినప్పుడే జాతి, ఆయు, భోగ. సతిమూలే దృష్టాదృష్ట జన్మ వేదనే. క్లేశమూల కర్మాశయం.
క్లేశములు మూలమైన కర్మాశయం, అది నష్టం కావాలి. నష్టమైనప్పుడే క్లేశములు మూలమైన కర్మాశయం నష్టం కావాలి. కర్మ మూటలు ఉండకూడదు, ఆ సంచులు ఉండకూడదు, అయిపోవాలి. పంట రావాలి, పక్వానికి వచ్చినప్పుడు, పంట పండినప్పుడు కోసేస్తాం. అలా కోసివేయడమే కర్మ ఫలితం. అది జాతి భోగ రూపంలో లభిస్తుంది. మన కర్మ మన చేతుల్లో ఉన్నప్పుడు మన జన్మ మన చేతుల్లో ఉంటుంది. ఇది అర్థం కావాలి. నేను చేసే కర్మ నా చేతిలో ఉన్నప్పుడు పుణ్యం చేస్తానా పాపం చేస్తానా అది నా బుద్ధిని బట్టి, నా నిర్ణయాన్ని బట్టి, నా జ్ఞాన విజ్ఞానాన్ని బట్టి, నా అయిష్టాలను బట్టి, నా సంస్కారాలను బట్టి ఉంటుంది. నా కర్మ నా చేతిలో ఉండాలంటే నా ఇష్టాలు, నా సంస్కారాలు నాకు నచ్చినట్టు నేను చేస్తాను. అంటే నా బుద్ధిని బట్టి, నా జ్ఞాన విజ్ఞానాన్ని బట్టి, నా అవగాహన, నా విచక్షణ, వివేకం, ఇవన్నీ వెనక కారణాలు ఉంటాయి. దాన్ని బట్టి నా కర్మ ఉంటుంది. నా కర్మను బట్టి నా జన్మ ఉంటుంది. నా కర్మ ఫలితం ఉంటుంది. అంటే నా చేతుల్లోనే ఉంది, భగవంతుని చేతుల్లో ఏమీ లేదు. ఏ జన్మ ఎత్తాలో ఆ జన్మ, ఆ శరీరానికి సంబంధించి ఎంత ఆయుష్ ఉంటుందో, ఎంత భోగం ఉంటుందో, ఎంత సుఖం ఉంటుందో అదంతా నా చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని దగ్ధబీజం చేయాలి, కుసంస్కారాలను దూరం చేసుకోవాలి, ప్రయత్నించాలి. ఈ కర్మగతిని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది సూక్ష్మము, ఇది చిత్రము, ఇది విచిత్రము, ఇది లోతు, ఇది అగాధము, గంభీరము, గహన గంభీరం, లోతైన లోతు. ఎంత లోతు అంటే లోతైన లోతు, అంత లోతు. ఆ లోతుతో చెప్పడం కష్టం. ఏ సాధనాలతో కొలవలేని లోతు ఇది, ఏ కర్మఫల సాగరం. ఒక కర్మ ఒక జన్మకు కారణం కాదు, అలా సాధ్యం కాదు. కాబట్టి అది కుదరదని చెప్పేసి వ్యాస మహర్షి ప్రశ్నిస్తూ సమాధానం ఇవ్వడం జరిగింది. కిం ఏకం కర్మ ఏకస్య జన్మనః కారణం అథ ఏకం కర్మ అనేకం జన్మ ఆక్షిపతి. ఒక కర్మ ఒక జన్మ కారణమా, లేదా ఒక కర్మ అనేక జన్మల కారణమా? రెండవ పద్ధతి, అనేక కర్మలు అనేక జన్మల కారణమా? కిం అనేకం కర్మ అనేకం జన్మ నివర్తయతి అథ అనేకం కర్మ ఏకం జన్మ నిర్వర్తయతి ఇది అని చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న, ఒక కర్మ ఒక జన్మ కారణం. రెండవ ప్రశ్న, ఒక కర్మ అనేక జన్మల కారణం. మూడవ ప్రశ్న, అనేక కర్మలు అనేక జన్మల కారణం. నాలుగవ ప్రశ్న, అనేక కర్మలు ఒక జన్మ కారణం. ఇందులో మిగతా మూడు, ఆరంభముల మూడు కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క జన్మ అయితే ఇక అనంత జన్మలు అయిపోతాయి, మోక్షం దొరకదు. అది కుదరదు, లెక్క కుదరదు అని చెప్పడం జరిగింది. నా తావద్ ఏకం కర్మ ఏకస్య జన్మన కారణం కస్మాత్ ఏకం కర్మ ఏకస్య జన్మన నా కారణం అని చెప్పేసి సమాధానం ఇస్తున్నారు వ్యాస మహర్షి. సతిమూలే తద్విపాకో జాతి అరిభోగ, ఈ సూత్రానికి భాష్యం. ఈ భాష్యంలో నా తావద్ ఏకం కర్మ ఏకస్య జన్మన కారణం, ఏకం కర్మ ఏకస్య జన్మన నా కారణం కస్మత్, ఎందుకంటే అనాది కాల రచితస్య అసంఖ్యేయస్య అవశిష్టస్య కర్మణ, ఎన్నో అవశిష్ట కర్మలు ఉన్నాయి, మిగిలిన కర్మలు, మిగిలిపోయిన కర్మలు అనేక జన్మలో చేసిన కర్మలు ఎన్నో మిగిలిపోయినాయి, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. కాబట్టి అనాది కాల ప్రచితస్య అసంఖ్యేయస్య అవశిష్టస్య కర్మణ సాంప్రతికస్య చ కాలక్రమ నియమాద్ ఆశ్వాసః లోకస్య ప్రసక్తి, కుదరదు. లోకంలో ఇది సంభవం కాదు. నా ప్రసక్త అంటే
ఈ విధంగా ఉత్పన్నం కావడం సాధ్యం కాదు. సాంప్రతికస్య అంటే వర్తమాన జన్మ అవుతుందో కాలక్రమ అనియమాత్, కాలక్రమ అనియమం, ఇది నియమం ఉండదు, నియమం లేని వ్యవస్థ అవుతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది, కాబట్టి ఇది కుదరదు. సచ అనిష్ట, ఇది అనిష్టము, అనర్థం, వ్యర్థం, కాబట్టి ఇది కుదరదు. నచ ఏకం కర్మ అనేకస్య జన్మన కారణం, ఒక్క కర్మ అనేక జన్మ కారణమా అనే ప్రశ్న, అది కూడా నా. ఏకం కర్మ అనేకస్య జన్మన కారణం నా కాదు. అకస్మాత్, ఎందుకంటే అనేకేషు కర్మస్య ఏకైకమేవ కర్మ అనేకస్య జన్మ, అలా కూడా కుదరదు. ఎందుకంటే ఒక కర్మ అనేక జన్మ కారణమైతే ఎన్నో కర్మలు ఉన్నాయి, అనేక కర్మలు ఉన్నాయి, దానికి అనేక 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 జన్మలు ఎత్తాల్సి వస్తుంది, అది కూడా లెక్క కుదరదు, ఇది కూడా కాదు. అకస్మాత్ అనేకేషు కర్మస్సు, అనేక కర్మలలో, అనేకేషు కర్మస్సు ఏకైకమేవ కర్మ అనేకస్య జన్మన కారణం ఇది అవశిష్టస్య విపాకకాల అభావః ప్రసక్త. ఇక ఇది కుదరనే కుదరదు. చ అపి అనిష్ట, ఇది కూడా స చ అపి అనిష్ట, ఇది కూడా అనిష్టమే, ఈ ప్రసక్తం కూడా కాదు, ఇది కూడా ఇలా ఉత్పన్నం కాదు, ఇది జరగదు. నచ అనేకం కర్మ అనేకస్య జన్మన కారణం, అనేక కర్మలు అనేక జన్మల కారణం నా. అనేకం కర్మ అనేకస్య జన్మన నా కారణం, కారణం కాదు, ఇది కూడా కుదరదు. మూడో ప్రశ్న కూడా కాదు. అకస్మాత్ అంటే తద్ అనేకం జన్మ యుగపత్ నా సంభవతి, అనేక జన్మలు ఒకేసారి సంభవించవు. తద్ అనేకం జన్మ, అనేక జన్మలు యుగపత్ వెంటనే ఒకేసారి ఒకే సమయంలో నా సంభవతి, ఇది సంభవం కాదు. క్రమేణ ఏవ వాచ్యం, అది క్రమంగా ఒక జన్మ తర్వాత మరొక జన్మ, మరొక జన్మ తర్వాత మరొక జన్మ, అలా జన్మలు మార్చాల్సి వస్తుంది, కాబట్టి ఇది కూడా కాదు. తథాచ పూర్వవత్ దోషానుసంగా, పూర్వం ఇది కూడా అనిష్టమే, ఇది కూడా లెక్క కుదరదు అని చెప్పేసి వ్యాస మహర్షి స్పష్టం చేస్తున్నారు. పూర్వవత్ దోష అనుసంగా, దోషాలను అంటుకొని, దీంట్లో కూడా ఇవే దోషాలు ఉన్నాయి, పైన దోషాలే, కాబట్టి అనేక కర్మలు అనేక జన్మల కారణం కాదు. తస్మాత్ జన్మ ప్రయాణాంతరే కృత పుణ్యపుణ్యకర్మాశయ ప్రచయో విచిత్ర ప్రధానోపసర్జన భావేన అవస్థిత ప్రాయాణాభివ్యక్త ఏక ప్రకటకేన మరణం ప్రసాద్య సమ్మూర్ఛిత ఏకమేవ జన్మ కరోతి. అన్ని కలిపి ఎన్నో కర్మల ఫలితం కట్టగట్టి, ఏక ప్రకటకేన ఒక కట్టగట్టి, ఆ ఈ కర్మలు ఇవి, ఈ కర్మలు ఇవి, ఈ కర్మ అని చెప్పేసి భగవంతుడు వేరు చేసి, ఆ ఏ కర్మల ఫలితంగా ఏ జన్మ రావాలో విడదీసి కర్మలను వర్గీకరించి, ఈ కర్మలు ఎక్కువ ఉన్నాయి, ఈ పుణ్యకర్మలు, ఈ పాపకర్మలు, ఈ పాపకర్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జన్మ, ఈ పుణ్యకర్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ జన్మ, అలా జరుగుతుంది చెప్తుంది, అలా జరుగుతుంది ఈ వ్యవస్థ అని వ్యాస మహర్షి చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జన్మ ప్రయాణాంతరే, జన్మ ప్రయాణం అంటే ప్రయాణం అంటే మరణం, ఈ మధ్యలో జన్మ మరణం, జననం మరణం మధ్యలో చేసినటువంటి కృత పుణ్య అపుణ్య కర్మ, ఈ జననం మరణం మధ్యలో చేసినటువంటి పుణ్యకర్మలు అపుణ్యకర్మలు, ఈ పుణ్య అపుణ్య కర్మాశయ ప్రచయ, పుణ్య అపుణ్య కర్మాశయ అయితే ఇది ప్రచయ అంటే సమూహం ఉందో అది విచిత్రం అన్నాడు, ఇది అద్భుతం. అందులో ప్రధానమైనటువంటి ఏదైతే కర్మలు ఉంటాయో, ముఖ్యంగా ప్రధాన ఉపసర్జన భావ, అంటే ప్రధాన అంటే ముఖ్యమైన కర్మలు, ఉపసర్జన అంటే గౌణ కర్మలు, సెకండరీ, ప్రైమరీ సెకండరీ, ప్రధానం ప్రైమరీ, ఉపసర్జన అంటే సెకండరీ. ప్రధాన ఉపసర్జన భావేన అవస్థిత, ఇది ఉంటుంది, ఇది ఉపస్థితమై ఉంటుంది. కాబట్టి ఏక ప్రకటకేన ప్రయాణ అభివ్యక్త, ఏక ప్రకటకేన ఒకే కట్టగట్టి,
ఈ కట్టకట్టినటువంటి ఏదైతే మూట ఉంటుందో, ప్రకటన మూట ఉంటుందో అదంతా కట్టి దాన్ని అర్థం చేసుకుని సమ్మోచిత పూర్తిగా దగ్గర చేసేసి ఏకమేవ జన్మ కరోతి, ఒక జన్మని ఇస్తాడు పరమిత పరమాత్మ కర్మఫలదాత. కాబట్టి ఈ తచ్చ జన్మ, ఈ ఒక జన్మ తేనైవ కర్మణ లబ్ధాయుష్కం భవతి. ఇది ఈ లబ్ధాయుష్కం, ఈ ఆయుష్ దొరుకుతుంది. ఈ జన్మకు, ఈ దేహానికి, ఈ ప్రాణికి ఈ ఆయుష్, ఈ ప్రాణికి, ఈ జాతికి ఈ ఆయుష్, ఈ జాతికి ఈ భోగం, ఈ సుఖం అని చెప్పేసి భగవంతుడు నిర్ణయం చేస్తాడు. అందుకే భోజనం విభజామి అన్నారు ఒక మంత్రంలో. భగవంతుడు చెప్తున్నాడు, నేను భోజనాన్ని విభజిస్తున్నాను, వర్గీకరిస్తున్నాను. ఈ పక్షికి ఇది, ఈ చిలుకకి ఇది, ఈ పౌరానికి ఇది, ఈ మేకకి ఇది, ఈ కుక్కకి ఇది, ఈ పులికి ఇది, గోవుకు ఇది, పిల్లికి ఇది, పక్షికి ఇది, మనిషికి అని చెప్పడం జరిగింది. భోజనమే విభజించిన వాడు సుఖాలను ఎందుకు విభజించడు? అది మనం చేసుకున్న కర్మ ఫలితం. కాబట్టి భగవంతుని యొక్క ఈ కర్మలు, కర్మల గణన, ఈ చిత్రగుప్తుని యొక్క ఆ చిట్టా, ఇదంతా కూడా చిత్రం. చిత్రగుప్తుని చిట్టా చిత్రం విచిత్రం. అదంతా కట్టగట్టుకొని మన జన్మలు వస్తున్నాయి. ఇది అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎక్కడ ఆపేద్దాం. ఇదొక జటిలమైన కఠినమైన వ్యవస్థలో మనం ఈ మత్స్యజాలంలో ఇరుక్కున్నాం. ఈ కర్మఫలం అనే కర్మఫల వలలో ఉన్నాం. ఇప్పుడు చేపలాగా ఉన్నాం. ఇంకా అర్థం చేసుకోవాలి. కొంతవరకే మనం చూసినాం, ఇంకా విశ్లేషించుకోవాలి, వివరంగా తెలుసుకోవాలి. ఇక్కడే ఉంది ఈ సూత్రం అంతా. చాలా జటిలమైన కఠినమైనటువంటి సూత్రం. ఈ కర్మఫలం బాగా అర్థం కావాలంటే ఇంకా కొంచెం లోతుకెళ్ళాలి. అది రేపు చూసుకుందాం. పరంపిత పరమాత్మకు ధన్యవాదాలు. కర్మ ఫలదాతకు అనేక వందనాలు. ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, పెద్దలకు, ఆచార్యులకు, గురువులకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓం అభినందనాలు. ఓం శాంతి. ఓం శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. మత్స్యజాలములో చేపలు, ఇంకెన్ని వలలు, ఇంకెన్ని అలలు, ఇంకెన్ని ఆలోచనలు. ఆలోచనల వలలు, అలలు, అలల్లో చిక్కున్న వలల్లో ఉన్న చేప. చెప్పండి అమ్మా. ఓం. ఓం నమస్తే గురుజీ. ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి కనీసము వలలో ఉన్నామనైనా తెలుస్తుంది గురుజీ. విడిపడటానికి ప్రయత్నం అన్నా చేసే అవకాశం ఉంది. అసలు ఇది కూడా తెలియనప్పుడు అసలు వలలో ఉన్నామని అర్థం కాదు, దీన్ని విడిపడాలని కూడా తెలియదు. ఇంకా అక్కడ కొట్టుకుంటూ ఉండటమే, సుఖంలో దుఃఖంలో పాపంలో పుణ్యంలో మునిగిపోవటం. చాలా ధన్యవాదాలు. ఎన్ని కర్మలో, ఈ కర్మల కట్ట, మళ్ళా దీని ఫలితంగా జన్మ, జీవనం. చాలా లోతైన విషయాలు, చాలా చాలా వివరంగా, చాలా అద్భుతంగా చెప్పారు గురువు. ఇంకా వాళ్ళని ఛేదించుకోవటం మేమే చేయాలి. ధన్యవాదాలు. ఏ వలల్లో ఉన్నారు మీరు?
రంగురంగుల వలల్లో ఉన్నారా, తెగిన వలల్లో ఉన్నారా, బలమైన వలలో ఉన్నారా? నా వలలు తెగిపోతున్నాయి. తెంచుకునే వాళ్ళనే గురుజీ. తెంచుకోవాలంటే ఎలుకగా మారిపోవాలి, ఎలుకగా మారిపోవాలి, కొరికేయాలి. కొరికేయాలి. ఎలుకగా మారాలి, మూషికమైపోవాలి. ఇప్పుడు చేపల కొట్టుకుంటే లాభం లేదు, చేపలా ఉంటే లాభం లేదు. ఇక మన దంతాలకు స్నానం పెట్టి బాగా షార్ప్ చేసుకోవాలి. ఎలక బాగా కొరకాలంటే దంతాలు బలంగా ఏంటి పదునుగా ఉండాలి. అప్పుడే వలను కొరికేస్తాం. కానీ అందంగా ఉన్నాయి, రంగురంగుల అలలు ఉన్నాయి, అందులోనే ఉండాలి, వలల్లో ఉండాలనిపిస్తుంది. అప్పుడేం చేస్తాం? ఎవరేం చేయలేరు. వలలు కమ్మగా ఉన్నాయి, రంగురంగుల వలలు, అదే బాగా ఉండిపోతున్నాం. శుభం. చెప్పండి ఇంకా అమ్మా. ఓం నమస్తే గురుజీ, సర్వేభ్యో నమో నమః. అప్పలనాయుడు గారు చెప్పండి, మీరు ఏ వలలో ఉన్నారు? అప్పలనాయుడు గారు, నేను ఏ వలలో ఉన్నానో మీరే ప్రత్యక్షంగా చూశారు గురుజీ. నేను ఎలుకగా మారిపోయినాను, నేను కొరికేస్తున్నాను వలల్ని. భాగమనే వలని కొరుకుతున్నాం అనమాట. చెప్పండి. యోగమే ఒక కళ, భాగమే ఒక వల అన్నది సూక్తి బాగుంది. చెప్తున్నాడు, విన్నాను. ఇంకా అది 4 రకాలు చెప్పాడు, అది కొద్దిగా స్పష్టంగా అర్థం అవ్వలేదు గురుజీ. ప్రశ్నలు, వ్యాస మహర్షి ప్రశ్నలు అవి. ఒక ప్రశ్న వినండి, అందరూ స్పష్టం చేస్తున్న ప్రశ్నలు, మీరు కూడా సమాధానం వెతకండి. ఒక ప్రశ్న, ఒక కర్మకు ఒక జన్మ, అది సాధ్యమా? ఒక కర్మకు ఒక జన్మ, రెండవ కర్మకు రెండవ జన్మ, మూడవ కర్మకు మూడవ జన్మ. అయితే మనం చేసిన కర్మలు ఎన్ని? పుణ్యము పాపం రెండు కలిపి అనేక జన్మల నుంచి, అసంఖ్యాకం. అంటే మన జన్మ ఇంకా అసంఖ్యాక జన్మలు ఉన్నాయన్నమాట. వారు చెప్తున్నారు వ్యాసమహర్షి, ఇది కుదరదు, ఈ లెక్క కుదరదు అని చెప్పేసి, ఇది అనిష్టం అని చెప్పినారు. ఒక శబ్దం వాడినారు, అనిష్టం కాబట్టి కుదరదు, అది సంభవం కాదు. రెండవ ప్రశ్న, ఒక కర్మకు అనేక జన్మలు. అసలు ఒక కర్మకు ఒక జన్మనే సాధ్యం కానప్పుడు ఒక కర్మకు అనేక జన్మలు ఎలా సాధ్యం? చేసిన కర్మ ఒకటి, అనేక జన్మలు ఎత్తాలి. అటువంటి అనేక కర్మలు కాబట్టి అనేక 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 జన్మలు ఎత్తాల్సి వస్తుంది కదా. కాబట్టి ఇది కూడా సంభవం కాదు, ఇది కూడా ఫెయిల్. ఇక మూడో ప్రశ్న, అనేక కర్మలకు అనేక జన్మలు. మరి సేమ్, ఒక కర్మకు ఒక జన్మలాగే, కర్మలు అనేకం, జన్మలు అనేకం. ఇది కూడా కాదు. చివరి ప్రశ్న, అనేక కర్మలు ఒక జన్మ. ఇది పాస్. అనేక కర్మలు ఒక, కానీ ఏ కర్మల యొక్క మూట, ఒక ప్రఘట్టం అంటే ఒక కట్ట కట్టుకుంటాం, ఒక కట్ట, ఒక మూట. కొన్ని కర్మలు తీసి ఆ కర్మలు విభజించి ఎంపిక చేసుకొని భగవంతుడు ఈ కర్మలకు ఈ ఫలితం, ఈ జన్మ, ఈ శరీరం అని చెప్పేసి మనం పంపించినాడు. అందులో కొన్ని కర్మలు ఉన్నాయి, అనుభవించే కర్మలు ఉంటాయి. అందులో ఆ పాపాలు తక్కువ ఉన్నాయి, పుణ్యాలు ఎక్కువ ఉన్నాయి. మానవ జన్మ వచ్చింది, కానీ చేసిన పాపాల యొక్క దాని ఫలితం అనుభవించాలి కదా. అందుకే మానవ జన్మలో కొన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. అలా అంటే అనుభవించిన కర్మ తప్పకుండా అవశ్యమే భోక్తవ్యం, ఏ కర్మనైనా అనుభవించాల్సిందే. కాబట్టి కొన్ని మంచి కర్మలు చేసాం కాబట్టి మంచి జన్మ వచ్చింది, మంచి వ్యవస్థ, మంచి వాతావరణం ఉంటే మానవ జన్మే, కానీ మంచి వ్యవస్థ ఉన్నటువంటి ఆ కుటుంబంలో పుడతాం. మంచి తల్లిదండ్రులు, మంచి పరివారం. అలా అందరు మానవులే, కానీ స్థితులు పరిస్థితులు వేరు ఉన్నాయి చేసుకున్నటువంటి కర్మ ఫలితం. అయితే ఏ కర్మ ఏది ఏ మూట కట్టి ఏ జన్మ ఇస్తారనేది భగవంతుని చేతిలో ఉంది. చేసిన కర్మలు అనేకం ఉన్నాయి, పుణ్యం పాపం. అందులో కొన్ని తీసుకొని ఇప్పుడు మనం కూడా పిల్లలకు అదే చేస్తాం. సరే కొన్ని తప్పులు ఉన్నాయి కానీ మార్కులు వేస్తాం, తప్పులు పక్కన పెట్టేసి ఈ మార్కులు వేద్దాం సరే అని చెప్పేసి. అంటే పరీక్షలో
ప్రశ్నకు రాసినటువంటి సమాధానంలో మనం దానికి అనుకూలమైన ఆ ప్రశ్నకు అనుకూలమైనటువంటి ఆ పదాలు ఆ వాక్యాలు తీసుకుని మార్కులు వేసేస్తాం. కొన్ని పనికిరాని పదాలు ఉంటాయి, వాక్యాలు ఉంటాయి, అది పక్కన పెట్టేస్తాం కదా. పేపర్ దిద్దేటప్పుడు ఏం చేస్తాం మార్కులు వేసేటప్పుడు? అంతేనా కదా? అంతే గురుజీ. ఆ రకంగా మనం ప్రైజ్ ఇచ్చేటప్పుడు కూడా అంతే. కొన్ని తప్పులు ఉంటాయి కానీ మా తప్పులకు ప్రైజ్ ఇవ్వము. ఒప్పులు ఎక్కువనే కాబట్టి ప్రైజ్ ఇస్తాం. కొంత ఎక్కువ తప్పులు చేస్తారు, అప్పుడు ప్రైజ్ ఇవ్వము, శిక్ష కూడా ఉంటుంది అప్పుడు. కానీ అన్ని మాకు మంచి పనులు కూడా కొన్ని ఉంటాయి అందులో. అందరు మొత్తం పూర్తి చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తి తప్పులు ఎవరు చేయరు. తప్పులు చేస్తాం, వాటిని ఆ మంచి పనుల గురించి చూడడం. ఇక ఆ చెడు ఏదో ఉందో చెడుకే శిక్ష వేస్తాం. మనం మంచికి పురస్కారం ఇస్తాం, బహుమతి ఇస్తాం, ఆ చెడు చూడం. అప్పుడు ఈ చెడు ఎక్కున్నప్పుడు మంచిని చూడం. అంటే మన వ్యవహారంలో భగవంతుడు ఎలా చేస్తాడనేది అంతా కూడా ఇయం చిత్రం చిత్ర కర్మగతి, ఇయం కర్మగతి చిత్ర దుర్విజ్ఞాన చ ఇతి అని ఒక వాక్యం వచ్చింది. ఇయం కర్మగతి, ఈ కర్మగతి ఏతుందో ఇది చిత్ర దుర్విజ్ఞాన, ఇది అర్థం చేసుకునేమో. దుర్విజ్ఞానం, విజ్ఞానం అంటే తెలియదు, కష్టంగా తెలుసుకోవడం కష్టం. ఈ మత్స్యజాలం అన్న పదం కూడా వ్యాస మహర్షి వాడిన దాన్ని నేను చెప్పడం జరిగింది. ఇవాళ ఈ కళలు, ఈ అలలు, ఆలోచనలు అంతా కూడా వ్యాస మహర్షి పదం వాడడం జరిగింది. మత్స్యజాలం ఇవా, మత్స్యజాలం లాగా, చేపల వలలాగా ఉంటుంది కర్మఫల వ్యవస్థ. ఇది అస్తవ్యస్తం, మనకు అస్తవ్యస్తమే, కానీ భగవంతునికి సువ్యవస్థమే, వ్యవస్థితం. అది మనం చూస్తా ఇదంతా ఏంటి అనిపిస్తుంది. ఇదంతా కూడా అద్భుతమైనటువంటి కర్మ ఉంది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడకూడదు, ఏడవద్దు, ఏడిపించొద్దు. ఈ విలాపాలు, ప్రలాపాలు, ఆలాపాలను పక్కబెట్టి పని చేసుకుంటూ వెళ్ళడమే. బాగా లోతుగా వెళ్ళకండి ఎవరు. లోతుగా వెళ్తే తల గిర్రున తిరుగుతుంది, అలల్లో చిక్కుంటాం, వలల్లో ఉండిపోతాం. ముందే అలలు, అందులో వలలు. ఒక ఆత్మ, ఒక జీవాత్మ బాధపడుతుంది. ఇంకా ధన్యవాదాలు గురుజీ, నమస్తే. పుణ్యం పాపం సమానంగా ఉంటే మానవ జన్మం అంతే. అడుగు, ప్రశ్న అడుగు. ఒకవేళ పుణ్యం పాపం సమానంగా ఉంటే ఎటువంటి జన్మ వస్తుంది? పుణ్యం పాపం సమానంగా ఉంటే ఏ జన్మ ఇవ్వాలి? పుణ్యం పాపం సమానంగా ఉంటే ఏ జన్మ అని చెప్పేసి తేజస్విని గారు అడుగుతున్నారు. చెప్పండి ఏదైనా సమాధానం. పుణ్యము పాపము సమానమైతే ఏ జన్మ? మానవ జన్మ, మేక జన్మ, గోవు జన్మ, ఏ జన్మ? పుణ్యం యోగ వాసిష్టంలో ఉంది మానవ జన్మ, మనిషి జన్మ. అది కూడా ఏ జన్మ? మానవ జన్మ వస్తుంది. మళ్ళీ ప్రయత్నం చేయాలి. శుభం. ఇంకా చెప్పండి, ఇంకెవరు? ఓం ప్రణామ గురూజీ. లక్ష్మణరావు గారు చెప్పండి. గురూజీ, ఇప్పుడు పుణ్యము పాపము సమానం అయితే మానవ జన్మ అంటున్నారు. మానవ జన్మలో కూడా అనుభవించేది పుణ్యము, కేవలం పుణ్యం, కేవలం పాపం అనుభవించాము. అక్కడ కూడా రెండు అనిపిస్తాము. కానీ అది ఇప్పుడు పాపకర్మ చేసినట్టు పాపకర్మకి అది అనిపించి తీరవలసిందే కదా గురూజీ. పుణ్యం చేశాం కదా అని పాపంని క్షమించడం ఉండదు కదా. అవశ్యం, అవశ్యమేవ భోక్తవ్యం, అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అటువంటిప్పుడు శుభానికి పుణ్యకర్మకి పుణ్యఫలము, పుణ్య ఫలము పాపకర్మ పాప ఫలంగా జాతి ఇవ్వాలి కదా. అంతే. ఇప్పుడు మరి చెప్పండి. ఇక్కడ మరి రెండుటికి ఇచ్చి తీరవలసింది కదా గురూజీ. దాని వలన ఒక జన్మ ఎలా జరుగుతుంది? ఎలాంటి కర్మకి అలాంటి జన్మ అన్నారు కదా. అవును. మరి అతను చేసిన కర్మను బట్టి కదా ఇది మానవ జన్మే వస్తుందని ఎలా చెప్పగలం? రెండు సమానంగా ఉన్నప్పుడు నేను అతను చెప్పలేను.
ఇదంతా కూడా చిత్రం, విచిత్రం, చేతులు తేయడమే. ఏ కర్మకు ఏ జన్మ ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇది న్యాయమా అన్యాయమా అడిగే అధికారం కూడా లేదు. న్యాయకారికి తెలుసు. ఎటువంటి కర్మకు ఎటువంటి జన్మ, అది ఎంత శాతం చెప్పడం కష్టం. ఈ కర్మకి ఫలం అనుభవించటం కూడా అది మనకి భాగ్యంగానే తెలవాలి. ఎందుకంటే అది అనుభవించకపోతే అలాగే ఉంటుంది ఎప్పటికీ. జాతి, ఆయుర్భోగ ఈ 3 ఏతున్నాయో అంత మన చేతుల్లో లేదు. మనం మన పరీక్ష రాయడమే అంతే. ఈ మార్కులు ఎలా, ఏ ప్రశ్న దీనికి సంబంధించి ఇప్పుడు ఎలా అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ కి ఎగ్జామినర్ మార్క్స్ వేస్తారు అంతే, కానీ ఏ తప్పులు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ మార్క్ కట్ చేసా అని ఎప్పుడు కూడా బోర్డ్ ఎగ్జామ్లు ఏదో ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు చూపిస్తారు పేపర్, కానీ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి చెప్పరు. అలాగే పరమాత్మ కూడా అంతేనా, మనకి అనుభవించడానికి ఇచ్చేస్తారు అంతే జన్మ, కానీ నువ్వు ఈ కర్మ చేసావు కాబట్టి నీకు ఇది వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేయరు. అంటే నేను అడుగుతుంది ఏంటి, అలా ఎక్స్ప్లెయిన్ చేశారా అనుకోండి, తర్వాత పాప కర్మ చేయరు కదా. ఈ ప్రశ్న అర్థమైందండి. అసలు మనం రాసినటువంటి ఆన్సర్ షీట్ కూడా చూపిస్తే బాగుంటుంది కదా, కానీ చూపించరు. ఇగో ఈ కర్మకు ఈ జన్మ, ఈ కర్మకి జన్మకి ఇచ్చిన చూసుకోండి అని చూపిస్తే బాగుండేది. ఒక మిర్రర్ దర్పణం లాగా, నీ ముఖంలో ఇటువంటి లోపాలు ఉన్నాయి చూసుకోండి అని చూపిస్తే దిద్దుకునే వాళ్ళం కదా. అవును, భగవంతుడికి ఇది అర్థం కాలేదు అనమాట. ఇది బాగుందండి. అసలు మీరు ఈ తప్పు చేశారు, ఈ శిక్ష అని చెప్తే బాగుంటుంది. అయితే గురూజీ చెప్పండి. గురూజీ, ఇప్పుడు తేజస్విని అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ఇప్పుడు మనం ఈ జన్మలో మనకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇంట్లో పుట్టడం వలన లేదంటే ఒక జాతిలో పుట్టడం వలన ఆ బాధ అనుభవిస్తున్నాం. నాకు ఆలోచనలకి నా బుద్ధికి ప్రతికూలంగా ఉంది ఈ అని. అదే కదా ప్రశ్నకి ఆన్సర్. పేపర్ దిద్దిన దానికి ఇప్పుడు మనకు తెలిపినట్లే కదా, డైరెక్ట్ గా ఆయన ముఖాముఖి వచ్చి చెప్పడం కాదు కదా. మనం ఇచ్చిన ఈ జన్మలో అనిపిస్తున్న దుఃఖము, మనకి ఇష్టం లేనటువంటి ఈ వ్యవస్థ గాని, ఈ కుటుంబం గాని, ఈ దేహం గాని, ఇదంతా ఇండైరెక్ట్. డైరెక్ట్ ఉంటే బాగుంది, పరోక్షమే కదా. ఎందుకు అర్థమవుతుంది? అంత బుద్ధి ఉండాలి కదా. నాకు అంత బుద్ధి లేదు, నాకు ఎలా అర్థం అవుతుంది? నాకు డైరెక్ట్ చెప్పాలి, ఇగో ఈ తప్పు ఈ శిక్ష, ఈ దొంగతనం చేసావు ఈ శిక్ష చెప్తారు కదా, జడ్జి గారు చెప్తారు కోర్టులో, చంపినందుకు శిక్ష నీకు. ప్రైమరీలో టీచర్స్ చెప్తారు, ఇదిగో స్పెల్లింగ్ మిస్టేక్ హాఫ్ మార్క్ కట్ చేస్తారు అలా చెప్పాలి. అప్పుడు బాధపడతాము. అంటే ఇప్పుడు ప్రైమరీ అంటే జీవాత్మ ప్రైమరీ లెవెల్ లేవు కాబట్టి హై లెవెల్ ఇదంతా పరోక్షంగా ఉంది, కానీ ప్రత్యక్షంగా ఉంటే బాగుండునని. అంతే కదా, ప్రత్యక్షంగా ఉండదు. భగవంతుడు అందుకే దాక్కున్నాడు కదా, అందుకే దాక్కున్నాడు చిత్రగుప్తుడు. గుప్తంగా ఉండి చిత్రమైన పని చేస్తాడు, భయపడతాడు అన్నమాట జీవులకు. ఇదంతా చిత్రం అండి, ఆపేద్దాం. ఇదంతా చిత్రం ఉంది. అంటే మన బుద్ధికి మన బుద్ధి పరిధిలోకి రాని విషయం కదా గురూజీ. కర్మఫల ప్రదాత అంతే. వదిలేద్దాం. మన కానీ రంగురంగుల వలలు ఉన్నాం. ఇది ఆనందంగా అనిపిస్తుంది, హాయిగా ఉంది. రంగురంగుల వలలు, ఈ రంగుల వలల వలపులు ఇవి. ఈ వల కూడా మనం కోరి వలలో దూరిందే కదా గురూజీ. మనం కోరుకున్న వలే కదా. కోరుకున్నట్టే కదా, మనం చేసిన కర్మను బట్టి వచ్చిన మనం కోరుకున్నట్టే. మన వలపుల వలలు, మన తలపుల వలలు, వలపుల వలలు. మనం అనుకున్నది నిజానికి మన సంస్కారాలే, మన బుద్ధి, మన కర్మే. కాబట్టి మనమే కారణం. ఇదంతా మన వలపుల వలలే, మన తలపుల వలలే. కాబట్టి ఈ వలపులు తలపులు అర్థం చేసుకోవాలి.
బయటకు రావాలి. ఇక చేపలాగా ఉండకండి. ఇప్పుడు ఉండాల్సింది చేపలాగా కాదు, ఎలుకలాగా ఉండాలి. కొరికి వేయడమే, ఏ వల వచ్చినా కొరకడమే. దంతాలు పదునుగా ఉండాలి. దంతాలు పదును పెట్టుకోండి. జంబేదధ్మ యో అస్మాన్ ద్వేష్టియం వయం దుష్మస్తంభో జంబేదధ్మ. అక్కడ కూడా దంతాలే ఉన్నాయి, దవడలే ఉన్నాయి. కొరకడమే. ఎలుకలు కొరకాలంటే ఎలుకలుగా మారాలి. సిద్ధంగా అండి. దంతాలను పదును పెట్టుకోండి. మత్స్యగాలం వద్దుట. ఆ గాలములో పడేది ఆ ఎర వేయడం జరుగుతుంది. ప్రపంచం అంతా ఒక ఎర. ఆ ఎరను చూసి ఆ రుచికి మరిగినటువంటి చేప ఎర కోసం పోతుంది, గాలంలో చిక్కుంటుంది, ఇరుక్కుపోతుంది. ఈ గాలాలు వద్దు, ఈ వలలు వద్దు. ఓం శాంతి శాంతి. ఇంకా చెప్పాలనుకుంటున్నారా ఎవరైనా? గురుజీ, ఇది కర్మది ప్రత్యక్షం కాకపోయినా అనుమాన ప్రమాణంతో మనము గ్రహించవచ్చేమో. అంతే అంతే అంతే, అనుమానమే. ప్రత్యక్షం ఎక్కడ మనకు? అది అంత ప్రత్యక్షం మనం అది సర్వసాక్షి కాదు, పరమాత్మ కావాలి మనం. పూర్వజన్మలో మనము నోటితోటి అదే తప్పులు చేస్తున్నప్పుడు ఇప్పుడు మాట రాకుండా చేస్తున్నారు. అట్లా మనం అనుమానంతో మనం ఫలానా చేసి ఉండొచ్చు అని గ్రహించవచ్చు. గెస్సింగ్ అంత గెస్సింగ్. ఎంత చిత్రం చిత్రం దేవా నముదగాద మీకు. విచిత్రం చిత్రం విచిత్రం అద్భుతం అత్యద్భుతం. గురూజీ, చెప్పండమ్మా. ఇది నిజంగా చిత్రం. ఎందుకంటే ఇప్పుడు పాప పుణ్య కర్మలు సమానంగా ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది. అంతవరకు అయితే సరిగ్గానే ఉంది గురూజీ. అదే బయట సిమెంట్ అచ్చులు పోసే వాళ్ళని చూస్తే సిమెంట్ ఈ పాళ్ళల్లో ఇసుక ఈ పాళ్ళల్లో తీసుకొని కలిపితే పోసే ప్రతి అచ్చు సమానంగానే వస్తుంది. అందులో ఇంకా అసలు భేదం అనేది ఉండదు. ఒకే షేపు, ఒకే నాణ్యత, ఒకే రకంగా వస్తుంది. కానీ ఈశ్వర సృష్టిలో పాప పుణ్య కర్మలు సమానంగా 50-50 ఉన్నప్పుడు మానవ జన్మ వచ్చినప్పటికీ మళ్ళీ పొందిన మానవ జన్మలో ఎన్నో భేదాలు. అదే చిత్రం. ఇది 50-50 20-20 నాకు తెలియదు కానీ మొత్తం మీద అమ్మ ఇది అంత చిత్రం. చేతులు ఎత్తేయడమే. నాకేం తెలియదు, చేతులు ఎత్తేస్తున్నా నేను. 50-50 20-20 ఇది అర్థం కాదు. అంటే సమానం అంటే అనుకోవాల్సి వచ్చింది గురూజీ. సమానం అనుకుంటున్నాం. మన విద్వాంసులు, మన పండితులు లేదా చెప్పిన మాటలను బట్టి 50-50 అది 40-60 అదంతా కూడా వదిలేయడమే. 50-50 అంటే అర్థం కావట్లేదు గురూజీ. 50-50 లేదా 60-40 తెలియదు. అది అట్లా అనుకుంటే బాగుంటది. 60-40 అవ్వచ్చు, 70-30 అవ్వచ్చు, 20-80 అవ్వచ్చు. అందులో పుణ్యం ఒకటే ఒక కర్మ, మంచి కర్మ, ఒకటే మంచి కర్మ చేశాడు అనుకోండి, 99 పాపమే చేసి ఒకే ఒక కర్మ మంచి కర్మ చేస్తే దాని వల్ల కూడా మంచి జన్మ రావచ్చు. అవును గురుజీ, అవునవునవును. చెప్పడం కష్టం. అనుకోవడం ఇప్పుడు పుస్తకాలు రాసినారు, మనం చదివినాము, విన్నాము, చెబుతున్నాం కానీ అది వాస్తవం సందేహమే. ఎందుకంటే ఆ గణపతికి తెలుసు, రాసిన గణపతి గణపతి అంటే రాసేవాడు, గణన చేసేవాడు గణపతి అంటే గణనం లెక్కించేవాడు గణపతి, గణన చేసేవాడు గణపతి. ఆ గణపతికి ఆ చిత్రగుప్తునికి తెలుసు ఆ చిట్ట ఎలా ఉంది. కాబట్టి ఆ యమధర్మరాజుకు వచ్చేద్దాం. మన చేతిలో ఉంది మన కర్మ, ఇక్కడ ఉంది. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి, కర్మ సరిగ్గా చూసుకోవాలి. అప్పుడు దేవుడు కూడా ఏమి చేయజాడు. దేవుని కూడా మనం నడిపించవచ్చు. భగవంతుడు మనం చెప్పిన, ఎందుకంటే నేను చేసే కర్మను బట్టి భగవంతుడు ఇచ్చే ఫలితం కదా. ఫలితం కూడా నా చేతుల్లో ఉంది. నేను చేసే పుణ్యాన్ని బట్టి, నేను చేసే పాపాన్ని బట్టి ఉంది. కాబట్టి నా కర్మ నా చేతిలో ఉంది, నా జన్మ నా చేతిలో ఉంది, నా మోక్షం నా చేతుల్లో ఉంది. ఎవరితో నా పైన నేనే ఏడవాలి అంతే. ఎవరు అమ్మ
నాన్న ఏం చేయలేదు అని అమ్మ మీద నాన్న మీద అలగడం, లేదా పిల్లల మీద అలగడం, గురువుల మీద శిష్యుల మీద గురువులు ఏం అలకల అవసరం లేదు. అలకల పలకల అవసరం లేదు. శుభం తల్లి బాగా చెప్పారు. ఈ రోజు అందరికి చెప్తున్నాను, 50-50 అనుకోవడమే మన కొందరు విద్వాంసులు పండితులు కొన్ని శాస్త్రంలో అక్కడిక్కడ ఇప్పుడు ఎవరు చెప్పారు యోగ వాసిష్టం అని చెప్పేసి. యోగ వాసిష్టం పూర్తిగా ప్రామాణికం కాదు. మార్చిదానుల వారు చెప్పడం జరిగింది సత్యాప్రకాశంలో 3వ సంలాసంలో. యోగ వాసిష్టం అనేది ప్రమాణం కాదు. యోగ విషయంలో ప్రమాణం కేవలం వేదానికి అనుగుణమైంది దర్శనాలు, యోగ దర్శనం, ఇది ప్రామాణికం. కాబట్టి యోగ అంటే ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి యోగ వాసిష్టంలో, కానీ ప్రామాణికమైనటువంటి ఏదైతే ఉందో అది వేదానికి అనుకూలమైంది ప్రామాణికం. మనం ఎప్పుడు కూడా ఒకటే పెట్టుకోవాలి, వేదానికి అనుకూలం ఉన్నంత వరకే, మనుస్మృతి కూడా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే ప్రామాణికం. అందులో చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి, సగానికంటే ఎక్కువ. కాబట్టి రామాయణమైన, మహాభారతమైన, గీత అయినా, భాగవతమైనా, పురాణాలైనా ఏవైనా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు తీసుకోండి. మిగతావి అంటే దాన్ని ఖండించేది లేదు, ఎందుకంటే అందులో కూడా కొంత సత్యం ఉండే అవకాశం ఉంది. ఖండన విషయం పక్కన పెట్టి కేవలం మండన తీసుకునే ప్రయత్నం చేయాలి. పురాణాలైనా, ఉపపురాణాలైనా, గీత అయినా, భాగవతం, భారతం, రామాయణం, ఏ శాస్త్రమైనా ఎక్కడైనా ఎప్పుడైనా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు తీసుకునే ప్రయత్నం చేయాలి. మిగతాది అక్కడ ఆపరి. అది చర్చనీయమని అనాలి. చర్చనీయం, విచారణని ఆపండి, ఖండించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, తెలియకపోతే తప్పని రావడానికి వీల్లేదు. మనకు తెలియదు. ఇప్పుడు 50-50 అనేది నాకైతే సందేహమే. అక్కడ అది చర్చనీయం, విచారణీయం కాబట్టి అక్కడ ఆపుదాం. కొందరు రాయడం జరిగింది కాబట్టి నేను కూడా 50-50 అన్నాను. కానీ నాకు సందేహం వస్తుంది, ఎందుకంటే 99 తప్పులు చేసి కూడా ఒక మంచి పని చేసేస్తే ఆ 99 పక్కన పెట్టేసి కూడా మనం పురస్కారం ఇస్తాం కదా. అటువంటి కూడా జరుగుతుంది వ్యవహారంలో. కానీ మళ్ళీ దానికి కూడా శిక్ష ఉంటుంది. 99 చేసిన తప్పులకు శిక్ష ఉండాలి, అదే న్యాయం. ఇది విషయము. ఇక్కడ ఆపేద్దాం. ఓం శం. అందరికీ ధన్యవాదాలు. చెప్పేది ఒకటే, చేపలుగా ఉండకండి, ఎలుకలుగా మారండి. ఈ వలల్లో ఉండకండి. ఈ వలలు వద్దు మనకు. అందరు బయటకు రండి. ఆ వలను దూరానికి చూస్తూ ఉండండి. ఆ వల ఎలా ఉందో గమనించండి, జాగ్రత్త ఉండండి, వలలు చిక్కుకోవద్దు. ఈ వలలు, ఉరులు, ఇంకేముంటాయి, ఉర్లు పెడుతుంటారు పక్షులు పట్టడానికి, రకరకాల ఎరలు వేస్తారు. ప్రపంచం ఒక ఎర. ఆపేద్దాం. ఓం శం. ధన్యవాదాలు. ఓం సర్వేభ్యో నమో నమః. నమస్తే, ధన్యవాదాలు గురూజీ. ఓం ప్రణామం గురూజీ. నమస్తే, ధన్యవాదములు. నమస్తే, ధన్యవాదాలు గురూజీ. గురూజీ నమస్తే. గురూజీ నమస్తే, ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే.